జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. 56వ సర్గ దగ్గర ఉన్నాం. రావణాసురుడు సీతమ్మ తల్లిని తన లంకకి తీసుకువెళ్ళడం వరకు మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను. శ్రద్ధగా వినండి. అందరికీ నా వాయిస్ వినిపిస్తోందని అనుకుంటున్నాను. నన్ను అపహరించుకొని వచ్చినందులకు శ్రీరాముని చేతిలో నీకు చావు తప్పదు అని సీతాదేవి రావణుని హెచ్చరించుట, దానికి అతడు క్రుద్ధుడై సంవత్సరము గడువు విధించి ఆమె రక్షణ భారమును రక్కసులకు అప్పగించి వెళ్ళుట, అతని ఆదేశానుసారము వారు ఆమెను అశోకవనమునకు చేర్చుట. రావణుడు ఇట్లు పలుకగా సీతాదేవి శోకముచే కృశించియున్నను ఒక గడ్డిపోచను అడ్డు పెట్టుకొని నిర్భయముగా అతనికి ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. సుప్రసిద్ధుడవైన దశరథ మహారాజు ధర్మపదమునందు స్థిరముగా నుండువాడు, సత్యసంధుడు. ఆయన కుమారుడు శ్రీరాముడు. అతడు ధర్మాత్ముడుగా ముల్లోకములలో ఖ్యాతి వహించినవాడు. అతడు విశాల నేత్రుడు, ఆజానుబాహువు, సర్వలోకములకును ప్రభువు. ఆయననే నా పతి. సద్వంశమునకు చెందిన అట్టి మహాపురుషుని భార్యనైన నేను అధర్మమునకు ఎట్లు పాల్పడుదును? సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున ఆవిర్భవించిన అతడు సింహ పరాక్రముడు, మహా తేజస్వి. ఆయన తన తమ్ముడగు లక్ష్మణునితో వచ్చి నీ ప్రాణములను తీయగలడు. నీవు నన్ను బలవంతముగా అపహరించుకొని వచ్చుట అతని కంటబడి ఉన్నచో నీవును కరునివలే యుద్ధ రంగమున మట్టి గరచి ఉండేడివాడవు. ఘోర రూపులైన ఈ రాక్షసులందరూ మహాబలశాలురు అని నీవు పేర్కొని ఉంటివి. కాని గరుత్మంతుని ముందు సర్పముల వలె వీరు ఎల్లరును రాఘవుని ఎదుట దేనికిని పనికిరారు. గంగానదీ తరంగములు దాని దరులను వలె శ్రీరాముని ధనస్సు నుండి బయలుదేరిన బంగారు శరములు నీ శరీరమును కూలగొట్టగలవు. ఓ రావణ, సురలకును అసురులకును నీవు అవధ్యుడవు కావచ్చునేమో గాని వారు నిన్ను చంపలేకపోవచ్చునేమో గాని శ్రీరామునకు తీరని కోపమును కలిగించిన నీవు ప్రాణములతో మాత్రము మిగులవు. మిగిలియున్న నీ జీవితము బలశాలి అయిన శ్రీరాముని చేతిలో పరిసమాప్తియగును. యోపప్ స్తంభమునకు బంధింపబడిన బలిపశువు వలె ఇక నీవు ప్రాణములతో నుండుట అసంభవము. ఓ రాక్షసుడా, శ్రీరాముడు రోషముతో కన్నులెర్రజేసి చూచినచో ఆయన చూపుల జ్వాలలకు నీవు వెంటనే మాడి మసి అయిపోదువు. శ్రీరాముడే తలుచుకొన్నచో చంద్రుని ఆకాశము నుండి భూమికి పడగొట్టగలడు, లేదా మటుమాయమొనర్పగలడు. మహాసాగరమును సైతము ఇంకిపోవునట్లు చేయగలడు. అంతటి మహాశక్తిమంతుడు అతడు. కనుక ఆ వీరుడు నీ చెర నుండి నన్ను తప్పక విడిపింపగలడు. పరసతిని అపహరించుట అనేది నీవు వనర్చిన మహాపాప ఫలముగా నీ ప్రజ్ఞాపాటవములు, బలములు, సంపదలు, కడకు నీ ప్రాణములు పోయినట్లే భావింపుము. ఇప్పుడు నీవు జీవచ్ఛవముగా మిగిలియున్నావు. నీ పాపకృత్యముల కారణముగా నీ లంకానగరము త్వరలో దిక్కులేనిది అగును. ఓ రాక్షసుడా, దండకారణ్యమునందు భర్తతో హాయిగా నివసించుచుండెడి నన్ను నీ మాయోపాయము చేత నా పతి నుండి ఎడబాపితివి. ఆ పాపమునకు ఫలముగా నీకింకా సుఖశాంతులు కరువగును. నా భర్త అయిన శ్రీరాముడు మహా తేజస్ సంపన్నుడు, దైవబలము కలవాడు. ఆ మహావీరుడు తన పరాక్రమ ప్రభావముచే జనసంచారము లేని దండకారణ్యమునందు నిర్భయముగా నివసించుచున్నాడు. అతడు రణరంగమునందు తన బాణ పరంపరచే నీ శరీర బలమును నశింపజేయును, గర్వమును అణచివేయును, పరాక్రమమును నిర్వీర్యమునర్చును. అట్లే నీ మిడిసిపాటును సైతము రూపుమాపును. విధి విలాసముచే మానవులు భోగాలము దాపరించినప్పుడు కాలవసులై
విపరీత కృత్యములకు పాల్పడుచుందురు. ఓ రాక్షసాధమా, నన్ను అపహరించినట్టి ఆ క్షణమే నీకును నీ రాక్షసులకు నీ అంతఃపుర జనులందరికీ చావునకు పెట్టుకొనిన ముహూర్త సమయము సుమా. ఓ నిశాచరాక్షస, యజ్ఞశాలలో గార్హపత్యాగ్నికి ఆహవనీయాగ్నికి మధ్యన ఉన్నది. సృక్కు స్రువము మొదలగు హోమ పరికరములలో ఒప్పుచున్నది. ద్విజులు పఠించడి వేద మంత్రములచే పవిత్రమైనది యగు యజ్ఞవేదిక యందు చండాలుడు కాలు మోపుటకు అర్హుడు కాడు. అట్లే ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నిని పతివ్రతనైన నన్ను తాకుటకు పాపాత్ముడవైన నీవు అనర్హుడవు. ఎల్లప్పుడూ సరస్సులలో పద్మముల మధ్య రాజహంసతో విహరించుచుండెడి ఆడుహంస గడ్డి పరకల మధ్య మసలెడి నీటికాకి వైపు చూచుటకైనను ఎట్లు ఆసక్తి చూపును? అట్లే పురుషోత్తముడైన శ్రీరామునే సర్వస్వముగా భావించెడి నేను పాపివైన నిన్ను కన్నెత్తి చూచుటకు సైతము ఇష్టపడను. ఓ రాక్షసుడా, ఈ శరీరము జడ పదార్థము. దీనిని నీవు బంధించినను భక్షించినను సరే, నాకు ఈ శరీరమును గాని కడకు నా ప్రాణములను గాని కాపాడుకొనవలననిడి తపన లేదు. ఈ భూమండలమున నాకు నిందను కళంకమును తెచ్చిపెట్టెడి ఏ పనిని నేను చేయజాలను. వైదేహి క్రుద్ధయై రావణునితో ఇట్లు పరుషవచనములను పలికిన పిమ్మట ఆ మైథిలి ఏమియూ మాట్లాడక మిన్నకుండెను. సీతాదేవి నుడివిన కటు వచనములకు గొడలు కంపరమెత్తగా రావణుడు ఆమెకు భీతిని గొలిపెడి మాటలతో ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మైథిలి, నా మాట వినుము. నీకు 12 మాసములు గడువును ఇచ్చుచున్నాను. ఈ లోపల నా ఎడ సుముఖురాలివి కానిచో గడువు తీరిన మరునాడే నా ప్రాతకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చెయ్యుదురు. శత్రువులను బాధించినట్టి రావణుడు సీతాదేవితో ఇట్లు కటువుగా పలికిన పిమ్మట క్రుద్ధుడై అతడి రాక్షస స్త్రీలతో ఈ విధముగా నుడివెను. వికృతములై భయంకరాకారములు గలిగి రక్తమాంసములను భక్షించెడి ఓ రక్కసులారా, ఈమె అహంకారమును రూపుమాపి శీఘ్రముగా నా దారికి తీసుకొని రండు. భయంకరులైన ఆ రాక్షస స్త్రీలు రావణుని ఆదేశవచనములను వినిన వెంటనే చేతులు జోడించుచు ఆయనకు నమస్కరించి క్షణములో సీతాదేవి చుట్టూను చేరి నిలిచిరి. భీకర స్వరూపుడు రాక్షసరాజైన రావణుడు భూమిని బ్రద్దలు చేయుచున్నాడా అనునట్లు ధన ధనమని అడుగులు వేయుచు ఆ రక్కసులతో ఇట్లు వచించెను. ఈ మైథిలిని అశోకవనమునకు తీసుకొని వెళ్ళుడు. ఆ వనమధ్య భాగమున ఈమెను ఒక రహస్య ప్రదేశమునందుంచి చుట్టూను చేరి మీరు కాపలా కాయుచుండు. అచట మీరందరూ భీతిని గొల్పెడి మాటలతోనూ సాంత్వన వచనములతోనూ ఈ జానకిని అరణ్యములోని ఆడు ఏనుగను వలె త్రోవకు తీసుకొని రండు. రావణుడు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని తీసుకొని అశోకవనమునకు వెళ్ళిరి. ఆ వనమునందలి వృక్షములు అన్ని ఋతువులలోనూ ఫలించుచుండును. అన్ని వేళల యందును అవి ఫల పుష్పములతో కలకలలాడుచుండును. అతడి పక్షులన్నీయును పుష్టికరమైన ఆహారములను తిని మత్తిల్లియుండును. జనకుని గారాల పట్టి అయిన ఆ మైథిలి ఆడుపులుల మధ్య జింకవలే ఆ రాక్షస స్త్రీల మధ్య చిక్కుపడి బిక్కు బిక్కుమనుచు శోకించుచుండెను. ఆ జానకి అంతులేని శోకమున మునింగి పాశములచే బంధింపబడి భయపడుచున్న లేడి వలె ప్రశాంతి లేక ఉండెను. వికృతములైన చూపులు గల ఆ రాక్షస స్త్రీలు భయపెట్టుచుండుటచే ఆమెకు మనశ్శాంతి లేకుండెను. వారి మధ్య భయ శోకములకు లోనయ్యున్న ఆమె తన ప్రాణ ప్రియుడైన పతిదేవునే స్మరించుచు నిశ్చేష్టురాలై ఉండెను. ఇక్కడ ప్రక్షిప్త సర్గము అని విడిగా ఒక సర్గ ఇచ్చారు. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము దేవేంద్రుడు లంకకు వెళ్లి సీతాదేవికి దివ్యమైన పాయసమును అర్పించుట, పిమ్మట అతడు ఆమె యొద్ద సెలవు గైకొని మరలుట.
సీతాదేవి లంకలో ప్రవేశించిన పిమ్మట బ్రహ్మదేవుడు సంతోషముతోనున్న దేవేంద్రునితో ఇట్లనెను. ఓ దేవరాజా, దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయి లంకలో ఉంచెను. దీని వలన రాక్షసుల వినాశనము జరుగును, ముల్లోకములకును మేలు కలుగును. పతివ్రతయు మహాత్మురాలైన జానకీదేవి మొదటి నుండి సుఖములలోనే పుట్టి పెరిగినది. ఆమె పతి దర్శనమునకు దూరమయ్యెను. అనుక్షణము ఆమెకు ఎదుట రాక్షస స్త్రీలే కనబడుచున్నారు. ఆ రక్కసుల మధ్యనున్న ఆ సాధ్వి భర్త దర్శనమునకై తహతహపడుచున్నది. లంకా నగరము సముద్ర తీరమున గలదు. పూజ్యురాలైన సీతాదేవి ఇచట ఉన్నట్లు ఆ రఘువరునకు ఎట్లు తెలియును? ఆ తల్లి మాత్రము ఇచట దుఃఖముతో కుమిలిపోవుచున్నది. ఏ విధముగను ఆమెను చేరుట ప్రస్తుతము శ్రీరామునకు అసాధ్యము. ఇప్పుడు ఆమె ఎట్టి ఆహారము తీసుకొనుటలేదు. ఇట్టి స్థితిలో ఆమె ప్రాణములతో మిగిలియుండజాలదు. ఇందు సందేహము లేదు. సీతాదేవి ప్రాణములతో నిలిచియుండనిచో మన కార్యము సిద్ధించుట సంశయాస్పదమే. అందువలన ఓ దేవేంద్ర, నీవు వెంటనే లంకకు చేరుము. సీతాదేవిని దర్శింపుము. దివ్యమైన పాయసమును ఆమెకు సమర్పింపుము. పితామహుడు ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట సురరాజైన ఇంద్రుడు సీతాదేవితో కూడి రావణుని ఆధీనములోనున్న లంకకు చేరెను. పిమ్మట అతడు నిద్రాదేవితో, నీవు వెళ్లి రాక్షసులను నిద్రమత్తులో ముంచివేయుము అని పలికెను. సురపతి ఆజ్ఞను తలదాల్చి నిద్రాదేవి మిక్కిలి సంతోషముతో దేవతల కార్యసిద్ధి కొరకై రాక్షసులను నిద్రావసులను గావించెను. ఇంతలోపల శచీపతి అయిన దేవేంద్రుడు అశోకవనమునందున్న సీతాదేవిని సమీపించి ఆమెతో ఇట్లు నుడివెను. పూజ్యురాలవైన ఓ జానకీదేవి, నీకు మేలు కలుగుగాక. నేను సురరాజును. మహాత్ముడైన శ్రీరాముని కార్యసిద్ధికై తోడ్పడగలను. అందులకై నేను నీ కడకు వచ్చి తిని, కనుక నీవు శోకింపకుము. ఓ శుభాంగి, నీ మాయా ప్రభావమున రక్కసులెల్లరును నిద్రలో మునిగియున్నారు. శ్రీరాముడు తన బలములతో సముద్రమును దాటుటకు నేను తోడ్పడుదును. ఓ విదేహ రాజకుమారి, నేను నిద్రాదేవిని వెంట నిడుకొని ఇచటికి వచ్చి తిని, నీ భోజనమునకై నేను స్వయముగా హవిష్యాన్నమును తీసుకొని వచ్చి తిని. ఇక్కడ హవిష్యాన్నము అంటే పవిత్రమైన పాయసము అని అర్థంట. ఓ పూజ్యురాల, నా నుండి ఈ పాయసమును గ్రహించి ఆరగింపుము. దీని ప్రభావమున ఆకలి దప్పులు నిన్ను ఎప్పటికీ బాధింపవు. ఆ సురరాజు ఇట్లు పలుకగా సీతాదేవి ఆయనను శంకించుచు ఈ విధముగా నుడివెను. నా ఎదుటనున్న నీవు శచీపతివైన దేవేంద్రుడవే అని నిన్ను నేను విశ్వసించుట ఎట్లు? నేను ఇది వరలో రామలక్ష్మణుల సమీపమున ఉన్నప్పుడు నీ దేవచిహ్నములను చూచియుంటిని. నీవు నిజముగా ఆ సురపతివే అయినచో ఆ దివ్య లక్షణములను ప్రకటింపుము. సీతాదేవి మాటల ఆంతర్యమును గమనించి శచీపతి తన దివ్య చిహ్నములను ప్రకటించెను. అతడు తన పాదములు నేలను తాకకుండా నిలిచెను. ఆయన కనురెప్పలు మూతపడుటలేదు. ధూళి స్పర్శయే లేని దివ్య వస్త్రములను ధరించియుండెను. ఆయన ధరించిన పూలమాలలు బసివాడకయుండెను. ఆయన యొక్క దివ్య చిహ్నములను గాంచిన పెదప సీతాదేవి ఇతడు ఇంద్రుడే అని విశ్వసించి మిగుల ఆనందించెను. శ్రీరాముని ఎడబాటు కారణముగా శోకించుచున్న సీతాదేవి ఆ ఇంద్రునితో ఇట్లనెను. ఓ పూజ్యుడా, తమ్మునితో గూడియున్న మహాబాహువగు శ్రీరాముని ప్రస్తావన నీ వలన నా చెవిన పడినది. ఇది నా అదృష్టము. మా మామగారైన దశరథ మహారాజును వలెను, మా తండ్రియగు జనక మహారాజును వలెను నిన్ను పూజ్యభావముతో దర్శించుచున్నాను. నీ వలన నా పతికి చక్కని అండ లభించినట్లయింది. ఓ దేవేంద్ర, నీవు వసంగిన ఈ దివ్య పాయసాన్నమును నీ ఆదేశానుసారము భుజించెదను. దీని వలన రఘువంశము వర్ధిల్లును. అనంతరము ఆ జానకి నిర్మలమైన చిరునవ్వుతో ఆ హవిష్యాన్నమును ఇంద్రుడి నుండి స్వీకరించెను. పిదప ఆ మైథిలి దానిని రామలక్ష్మణులకు నివేదన చేసి ఇట్లు నుడివెను. మహాబలశాలియగు నా పతియు ఆయన తమ్ముడగు సౌమిత్రియు సుఖముగా నున్నట్లు తలంతును. వారికి దీనిని
భక్తితో సమర్పించుచున్నాను అని పలికి ఆమె పాయసాన్నమును భుజించెను. ఇట్లు ఆ హవిష్యాన్నమును భుజించిన పిమ్మట ఆ దేవికి ఆకలి దప్పుల బాధలు తొలగెను. ఇంద్రుని నోట వెలువడిన రామ లక్ష్మణుల సమాచారమును తెలుసుకొని ఆ జానకి తన మనస్సులో మిగుల సంతసించెను. మహాత్ముడైన దేవేంద్రుడు కూడా ప్రసన్న చిత్తుడై సీతాదేవిని వీడ్కొని శ్రీరాముని కార్యసిద్ధికై సురపురికి చేరెను. నిద్రాదేవియు ఆయనను అనుసరించెను. ఇక్కడ వరకు సీతమ్మ తల్లి లంకానగరం వెళ్ళడం, అక్కడ అశోకవనంలో కూర్చోవడం, పాయసాన్ని తినడం వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వరకు సీతమ్మ తల్లి ఘట్టం చదువుకున్నాం. ఇప్పుడు మరి అక్కడ రాముడు ఎలా ఉన్నాడో మరి చదువుకోవాలి కదా. రాముడికి విషయం తెలిసిందా, లక్ష్మణుడు ఎదురుపడ్డాడా, ఇవన్నీ మనం చదువుకోవాలి కదా. ఆ ఘట్టంలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. 57వ సర్గము. మారీచుని చంపి ఆశ్రమమునకు బయలుదేరిన శ్రీరామునకు అపశకునములు ఎదురగుట. లక్ష్మణుడు దేనవదనుడై అన్నను సమీపించుట. సీతాదేవికి ఎట్టి ప్రమాదము వాటిల్లినదో అను ఆందోళనకు లోనై శ్రీరాముడు లక్ష్మణుని మందలించుట. మృగరూపములో సంచరించుచున్న కామరూపియు రాక్షసుడు అయిన మారీచుని వధించి శ్రీరాముడు వెంటనే ఆశ్రమమునకు మరలెను. అతడు సీతాదేవిని చూచుటకై తొందరపడుచుండెను. ఇంతలో ఆయన వెనుక భాగము నుండి ఒక నక్క కోత వినబడెను. అప్పుడు దారుణమైన ఆ స్వరమును వినినంతనే ఆయన శరీరము అంతయును కంపించెను. ఇది వరలో తన కంఠస్వరముతో మారీచుడు పలికిన హా సీత, హా లక్ష్మణ అను మాటలకు ఏమి ఆపద రానున్నదో అని శ్రీరాముడు శంకకు లోనై ఉండెను. ఇప్పుడు ఈ నక్క కూత వలన ఆయన ఇంకనూ సందేహములో పడి చింతింపసాగెను. నక్క ఇట్లు అరచుట ఎంతయు అశుభ సూచకము. వైదేహి రాక్షసుల బారిన పడక క్షేమముగానే యుండును గదా. మారీచుడు బుద్ధిపూర్వకముగా నా కంఠస్వరమును అనుకరించి సీతాలక్ష్మణులకు వినబడినట్లు ఆర్తనాదమునర్చెను. ఆ ఆర్త వచనములను వినబడినంతనే సీతాదేవి ప్రేరణతో లక్ష్మణుడు వెంటనే నా కడకు బయలుదేరియుండును. రాక్షసులందరూ కలిసి సీతను వధించుటకై చేసిన పన్నాగమే ఇది. ఆ ఉద్దేశముతోనే మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చి ఆశ్రమము నుండి నన్ను చాలా దూరము వరకు తీసుకుని వెళ్ళను. నా బాణముల దెబ్బకు మరణించుచు అతడు అయ్యో లక్ష్మణ చచ్చితిని అని నా కంఠస్వరముతో బిగ్గరగా అరచెను. దండకారణ్యమున నివసించుట వలన నాకు రాక్షసులతో వైరము ఏర్పడినది. భయంకరములైన అపశకునములేమో వరుసగా ఎదురగుచున్నవి. నేను లేకున్నను ఈ మహా అరణ్యమున సీతా లక్ష్మణులు క్షేమముగానే యుందురుగదా. నక్క ఎరుపు వినిన పిమ్మట శ్రీరాముడు ఇట్లు ఆలోచించుచు ఆ మారీచుడు మృగరూపమున వచ్చి తనను ఆశ్రమము నుండి దూరముగా కొనిపోయినందులకు పలు విధములు శంకించుచున్నవాడై జనస్థానము వైపుగా ముందునకు సాగెను. దేనవదనుడైన శ్రీరాముని చూచి అచటి మృగములను పక్షులను దిగులుతో ఆయనను సమీపించి అప్రదక్షిణముగా తిరుగుచు భయంకరముగా అరువసాగెను. మహాఘోరములైన ఆ అపశకునములను గాంచి రాఘవుడు మిగుల కలవరపడుచు ఇంకనూ వేగముగా నడువసాగెను. అతడు సుందరాంగి అయిన సీతాదేవిని మహాబలశాలి అయిన లక్ష్మణుని గూర్చియే ఆలోచించుచు జనస్థానము వైపుగా గబగబా నడిచెను. ఇంతలో చిన్నబోయిన ముఖముతో ఉన్న లక్ష్మణుడు ఆయనకు కనబడెను. అంతట మిక్కిలి దుఃఖముతో విచారవదనుడయ్యున్న లక్ష్మణుడు తనకు కొంత దూరమున చింతాక్రాంతుడై వచ్చుచున్న శ్రీరాముని సమీపించెను. రాక్షసులకు నిలయమైన వనమునందు నా అన్నవారు లేకుండా సీతను అచట ఒంటరిగా విడిచి వచ్చినందులకు లక్ష్మణుని శ్రీరాముడు మందలించెను. పిమ్మట అతడు లక్ష్మణుని ఎడమ చేతిని పట్టుకొని ఆర్తిని ప్రకటించుచు ప్రేమతో గట్టిగా ఇట్లు కోపబడెను. సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, అయ్యో నీవు ఆశ్రమమున సీతాదేవిని ఒంటరిగా విడిచి వచ్చితివి. నీవు చేసిన ఈ పని గొప్ప తప్పిదము సుమా. ఇంతకును ఆమె క్షేమమే గదా. ఓ వీరుడా,
ఈ వనములలో సంచరించేటి రక్కసి ముక్కలు ఆమెను చంపుడయో లేక భక్షించుడయో చేసి ఉండును. ఇందుకు సందేహము లేదు. ఏలనన నాకు వరుసగా అన్నియును అపశకునములే కనబడుచున్నవి. పురుష శ్రేష్ఠుడవైన ఓ లక్ష్మణ, జనకుని కూతురైన సీత ప్రాణములతో నుండుట మనము చూడగలమా? ఏలనన నల్ల జింకలు మొదలగు మృగములు, నక్కలు, కాకులు మొదలగు పక్షులు సూర్యునకు ఎదురుగా నిలిచి భయంకరముగా అరుచుచున్నవి. ఇవి అశుభ సూచకములు. ఓ మహాబల, ఆ రాజకుమారి క్షేమమే గదా? మృగరూపంలో వచ్చిన ఆ రాక్షసుడు నన్ను ప్రలోభపెట్టుచు చాలా దూరము తీసుకుని పోయినాడు. ఎట్టకేలకు నేనతనిని చంపితిని. అతడు మరణించుచు రాక్షసుడుగా మారెను. ఓ లక్ష్మణ, ప్రస్తుతము నా మనస్సు దైన్యమునకు లోనై సంతోషమునకు దూరమైనది. సీత ఆశ్రమములో ఉండి ఉండదు. ఆమెను ఏ రాక్షసుడైనను చంపి ఉండవచ్చును, లేదా అపహరించుకొని పోయి ఉండవచ్చును. ఆయన చెప్పేస్తున్నాడు వరుసగా. సీత ముందో లేదో లక్ష్మణుడు ఏం మాట్లాడలే, జస్ట్ అలా వచ్చాడు, అలా మౌనంగా ఉన్నాడు. 58వ సర్గము. ఆశ్రమమున ఒంటరిగానున్న సీతాదేవికి ఎట్టి ప్రమాదము సంభవించినదో అని శ్రీరాముడు కలవరపడుట, ఆ స్వామి తమ్మునితో కూడి త్వరగా ఆశ్రమమునకు చేరి ఆమెకై అంతటను కలయజూచుట, నిర్జనారణ్యమున సీతాదేవిని ఒంటరిగా వదిలి దీనుడై వచ్చిన లక్ష్మణుని చూచి ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు అతనిని ఇట్లు అడిగెను. ఓ లక్ష్మణ, నేను వనవాసమునకు బయలుదేరినప్పుడు సీతాదేవి నా వెంట దండకారణ్యమునకు వచ్చినది. నీవు ఆమెను ఎక్కడ వదిలి ఇటు వచ్చితివి? రాజ్య భ్రష్టుడనై దీనుడనై నేను దండకారణ్యమున సంచరించుచుంటిని. సుఖ దుఃఖములలో నాకు భాగస్వామిని అయిన సుందరాంగియగు ఆ జానకి ఎక్కడా? ఓ వీరుడా, ఆమె లేకుండా నేను ఒక్క క్షణమైనను జీవించుటకు ఇష్టపడను. దేవత వంటి ఆ సీత నాకు ప్రాణతుల్యురాలు. ఇప్పుడు ఆమె ఎక్కడా? బంగారము వంటి ఆ జానకి నా సరసన లేనిచో ఈ భూమండలముపై అధికారము గాని కడకు సురలోకాధిపత్యము గాని నాకు రుచింపవు. నాకు ప్రాణముల కంటే మిన్నయైన వైదేహి జీవించియుండునా? ఓ సౌమ్య, నా వనవాస జీవితము వృధా కాదు గదా. ఓ సౌమిత్రి, సీతాదేవి యొక్క ఎడబాటు వలన నేను అసువులను వీడినచో, నీవు అయోధ్యకు చేరినచో ఆ కైకేయి తన కోరికలు ఈడేరినందులకు సంతోషపడను గదా. పుత్రుడు పట్టాభిషిక్తుడైనందులకు, శాశ్వతముగా రాజ్యాధికారము చేజిక్కినందులకు కైకేయి కృతార్థురాలగును. అప్పుడు తనయుని ఎడబాటు కారణముగా శోకమూర్తి అయిన కౌసల్యామాతకు ఆమెను సేవింపవలసిన గతి పట్టదు కదా. వైదేహి జీవించి ఉన్నచో నేను మరలా ఈ ఆశ్రమమున కాలు మూపెదను. ఉత్తమ శీలవతి అయిన ఆమె మరణించుటయే సంభవించినచో నేను నా ప్రాణములను త్యజించెదను. ఓ లక్ష్మణ, నేను ఆశ్రమమునకు చేరినప్పుడు వైదేహి చిరునవ్వు ముఖములతో ఎదురుగా వచ్చి మాట్లాడకున్నచో, మృత్యుపాలగుట గాని లేక అపహరణకు గురియగుట గాని జరిగినచో నేను ఇంక ఈ లోకమునందే కనపడను. ఓ లక్ష్మణ, ఇంతకును సీతాదేవి జీవించి ఉన్నదా లేదా? నీ అజాగ్రత్త కారణముగా ఆ ఉత్తమురాలు రాక్షసుల బారిన పడినదా ఏమి? రాక్షసులు భక్షించినారా ఏమి? తెలుపుము. ఎన్నడును దుఃఖమును మాటనే ఎరుగనిది సుకుమారి అమాయకురాలైన వైదేహి నిత్యము వనవాస క్లేశములను అనుభవించుచున్నది. నా ఎడబాటు వలన ఆమె ఇంకనూ చింతాక్రాంతురాలై ఉండవచ్చును. దురాత్ముడు కపటియు అయిన ఆ రాక్షసుడు అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా కేకపెట్టుటచే మహావీరుడవైన నీకును అన్ని విధములుగా భయము కలిగియుండును. నా కంఠస్వరమును బోలిన గొంతును విని వైదేహి మిగుల భయపడి నిన్ను నా కొరకు పంపియుండును. అందువలన నీవు నన్ను వెతుకుచూ ఇచటికి వచ్చినట్లు నేను తలంచుచున్నాను. ఓ లక్ష్మణ, ఏ విధముగా చూచినను సీతను వనములో ఒంటరిగా విడిచిపెట్టుట గొప్ప తప్పు. దీని వలన మనకు తేరని ముప్పు ఏర్పడవచ్చును. మనపై ప్రతీకారము తీర్చుకొనుటకు రాక్షసులకు చక్కని అవకాశము ఇచ్చినట్లయినది.
కరుని మరణముతో మాంసభక్షకులైన రాక్షసులందరూ మిగుల కృంగిపోయిరి. అందువలన ఆ దుర్మార్గులు సీతను చంపవచ్చును, ఇందులకు సందేహము లేదు. శత్రువులను సంహరించుటలో సమర్థుడవైన ఓ సౌమిత్రి, అయ్యో, ఇన్ని విధములుగా ఎంతటి కష్టము వచ్చి పడినది. ఇప్పుడు నేను చేయగలిగినది ఏమి? ఇది మన తలవ్రాతి అని తలంతును. ఇట్లు శుభాంగి అయిన సీతాదేవిని గూర్చి చింతించుచునే శ్రీరాముడు లక్ష్మణ సహితుడై వేగముగా జనస్థానమునకు చేరెను. చాలా దూరము నడిచి ఉండుటచే శ్రీరాముడు మిగుల బడలియుండెను. ఆకలి దప్పులకు లోనై ఉండుట వలన ఆయన సుఖము శుష్కించి కళదప్పియుండెను. ఆయన ముఖము శుష్కించి కళదప్పియుండెను. అట్టి స్థితిలో ఆయన ఆర్తితోనున్న లక్ష్మణుని మందలించుచు నిట్టూర్పులు వదులుచు ఆశ్రమ ప్రదేశమునకు చేరెను. అందెచ్చటను సీత కనపడకపోవుటచే ఆ వీరుడు తన ఆశ్రమమున ప్రవేశించి ఆమె కొరకు అంతటను కలయజూచెను. అందును ఆమె కనపడకపోవుటచే అతడు తాను ఆమెతో కూడి విహరించిన ప్రదేశములను క్రీడా స్థలమును గాలించెను. ఫలితముగా శూన్యమగుటచే అతడు గత స్మృతులను తలంచుచు గగుర్పాటుతో చింతాక్రాంతుడయ్యను. సీతాదేవి ఆశ్రమంలో లేదు. ఆశ్రమం మొత్తం వెతికేశాడు ఆయన. వాళ్ళు తిరిగే ప్రదేశాల్లో కూడా వెతికేశారు. సీత ఎక్కడ? ఒంటరిగా తను ఎందుకు వదిలేసి వచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు? అసలు నేను రావద్దు అని చెప్పాను కదా. సీతమ్మని ఒంటరిగా వదిలి రాకు, నేను వచ్చేస్తాను అని చెప్పాను కదా. అయినా నీకు ఆ మాయలేళ్ళలో ఉన్నది మారీచుడు అనే రాక్షసుడు నీకు తెలుసు కదా. ఎందుకు వచ్చావు? సీతమ్మని వదిలేసి ఎందుకు వచ్చావు? ఇప్పుడు నాకు చెప్పు, సమాధానం చెప్పు. ఇప్పుడు ఎలా వెళ్తాం మనం మళ్ళీ అయోధ్యకి అని చెప్పి రాముడు ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ తర్వాత సర్గలో మరి ఆ ప్రశ్నల వర్షానికి మరి ఆయన సమాధానం చెప్పాలి కదా లక్ష్మణస్వామి. ఆయన ఏం సమాధానం చెప్పారు? ఈయన ఎంత కఠినంగా అడిగారు, ఈ రాముడు ఎంత కోపం ప్రదర్శించాడు తమ్ముడి మీద అనే ఘట్టాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.